హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో ఈ వీడియోలో రెసిప్రొసిటీ థియరం స్టేట్మెంట్ అండ్ ప్రాబ్లం చూద్దాం. స్టేట్మెంట్: ద కరెంట్ at one point in a circuit due to the voltage at the second point and same as the current at the second point due to same voltage at the first. సో మీకు ఒక ప్రాబ్లం చెప్తాం, దాంతో మీకు స్టేట్మెంట్ కూడా అర్థమవుతుంది. సో ఇది సర్క్యూట్. ఇప్పుడు మనం రెసిప్రొసిటీ థియరం దీనికి వెరిఫై అవుతుందా లేదా అని చూస్తాం. సో ఈ సర్క్యూట్ని మనం 2 డయాగ్రామ్స్గా మళ్ళీ మనం రీడ్రా చేయాలి. ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈస్ గీస్తాం. సో 8 ohms, 20 ohms, 20 ohms. సో ఫస్ట్ వన్ ఇది ఫిగర్ 1. నెక్స్ట్ డయాగ్రామ్ ఎలా గీస్తాం? ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కదా, ఈ వోల్టేజ్ సోర్స్ అనేది మనకి రైట్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ షార్ట్ చేసి రెసిస్టర్స్ అవి అన్నీ సేమ్ ఉంటాయి. ఓన్లీ వోల్టేజ్ సోర్స్ ఆర్ కరెంట్ సోర్స్ ఏదైతే ఉందో అది మనకి అదర్ సైడ్ వస్తుంది. ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ వాల్యూస్ కూడా సేమ్ ఉంటాయి. 8 volts, 20 volts, 20 ohms. సో ఇది ఫిగర్ 2. సో ఫస్ట్ ఇక్కడ కరెంట్ ఫైండ్ వచ్చేస్తాం, ఇక్కడ కరెంట్ ఫైండ్ వచ్చేస్తాం. 2 కరెంట్స్ సేమ్ రావాలి ఇలా చేంజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ దీన్ని చూద్దాం. ఫస్ట్ మనం ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ వచ్చేద్దాం. ఆర్ ఈక్వలెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ 20 ప్లస్ 20 ఉంది కదా, 20 ప్లస్ ఇక్కడ 20 ప్యారలల్ 8 ప్లస్ 8, 20 ప్యారలల్ 8 ప్లస్ 8. సో సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ 8.89. సో టోటల్ 28.89 ohms వస్తుంది. నెక్స్ట్ ఐ అంటే ఏంటి? V బై ఆర్. V 100 బై ఆర్ అనేది 28.89 డివైడ్ చేస్తే 3.461 ఆంపియర్స్ వస్తుంది. ఇప్పుడు మనం కరెంట్ డివిజన్ రూల్ యూస్ చేస్తాం. ఇక్కడ కరెంట్ డివిజన్ రూల్ యూస్ చేస్తాం బై యూజింగ్ కరెంట్ డివిజన్ రూల్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఐ అనుకున్నాం, ఐ వచ్చింది. ఈ ఐ మనకి I1 అండ్ I2 కింద స్ప్లిట్ అవుతుంది. సో మనకి I2 ఫైండ్ చేస్తాం ఇక్కడ. సో కరెంట్ డివిజన్ రూల్ యూస్ చేస్తే I2 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ 20 బై 20 ప్లస్ 16. సో ఇక్కడ ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కదా, 8 ప్లస్ 8 16. సో ఐ వాల్యూ ఎంత? 3.461 ఇంటూ 20 బై 36. సో ఆన్సర్ వచ్చేసి 1.923 ఆంపియర్స్. సో మనకి ఫిగర్ 1లోని కరెంట్ అనేది 1.923 ఆంపియర్స్ వచ్చింది. సో ఇప్పుడు ఫిగర్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఫిగర్ 2లోని సేమ్ మళ్ళీ ఇక్కడ ఉన్న ఐ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది మనం ఐ డాష్ అనుకుందాం. సో ఇక్కడ ఐ, ఇక్కడ I2 డాష్, I1 డాష్. సో సేమ్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ ఈక్వలెంట్ అంటే ఇక్కడ మనకి 8 ప్లస్ 20 ప్యారలల్ 20, 8 ప్లస్ 20 ప్యారలల్ 20. సో మనకి క్యాషువల్లో చేస్తే మీకు ఎంత వచ్చిందంటే 26 ohms వచ్చింది. సో ఇప్పుడు ఐ అంటే V బై ఆర్. V 100 బై 26, 3.846 ఆంపియర్. ఇప్పుడు మనం I1 డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ కరెంట్ ఇక్కడ I2 డాష్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకి I2 డాష్ ఫైండ్ అవుట్ చేస్తాం. I2 డాష్ అంటే ఏంటి? హాఫ్ ఆఫ్ ఐ. ఎందుకంటే ఇక్కడ ఐ డాషే మనకి I1గా I2గా స్ప్లిట్ అయింది. సో హాఫ్ తీసుకుంటాం. హాఫ్ ఇంటూ 3.846. ఆన్సర్ ఏంటి? 1.923 ఆంపియర్స్. సో ఇక్కడ చూసారా, ఫస్ట్ ఫిగర్లోని మనకి యాక్చువల్ ఫిగర్లోని కూడా 1.923 వచ్చింది. మనం
ఇక్కడ వోల్టేజ్ అనేది మనం రైట్ సైడ్కి తీసుకెళ్ళినా సేమ్ వచ్చింది. సో మనకి ఇక్కడ రెసిప్రోసిటీ థియరం సాటిస్ఫై అయ్యింది. సో మీరు ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫిగర్లోని కరెంట్ అండ్ సెకండ్ ఫిగర్లో కరెంట్ రెండు సేమ్ అవ్వాలి. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం, ఈ కరెంట్ దగ్గర ఫైండ్ అవుట్ చేసాం మనం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.